మ్యామ్ అంటే ఒక వయసొచ్చిన తర్వాతకి తల్లిదండ్రుల పెంపకంలో కూడా కొన్ని చేంజెస్ రావాలి అని అంటారు. మీన్స్ ఇప్పుడు ఆడపిల్ల విషయంలో ఒక వయసుకి రాకముందు తండ్రి తనతో ఉండే విధానం కానీ, ఒక వయసొచ్చిన తర్వాత తండ్రి తనతో ఉండే విధానం కానీ చేంజెస్ చూపిస్తూ ఉంటారు. అసలు ఈ చేంజెస్ చూపించడం అనేది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది మ్యామ్ అసలు? అవునండి. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ మారాలి. ఎందుకంటే పేరెంటింగ్ అన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే వాళ్ళకసలు ఏమీ తెలీదు. ఆ వయసులో కూడా మనం ఎంతో అంతో నేర్పించినా, ఆ వయసులో చేసే పనులు ముద్దుగా ఉండడము, వాళ్ళకేం తెలియకపోవడం 2 ఉంటాయి కాబట్టి, చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సున్నితంగా. వాళ్ళకి హర్టింగ్ లేకుండా చెప్పడానికి అవును. ప్రయత్నిస్తాం. అందుకని ఇప్పుడు పేరెంటింగ్ అనే క్లాసెసే ప్రత్యేకించి కండక్ట్ చేస్తున్నారు. అయితే దాని తర్వాత స్టేజ్‌కొచ్చేటప్పటికి అంటే వాళ్ళింక కొంచెం తెలుస్తోంది. మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చెయ్యాలా వద్దా అని మొండి పట్టు పట్టి మనం చాలా సరదాగా అనుకుంటాం అనమాట. నేను 'అంజలి' ఉంటుంది ఆ పోర్షన్ మనది. ఓకే. ఒక మూవీలో ఆ అమ్మాయి ఏంటంటే నైట్ ఐస్ క్రీమ్ అడిగిందని చెప్పి 'ప్రకాష్ రాజ్' తీసుకొని వెళ్లి ఐస్ క్రీమ్ కొనిస్తాడు. నువ్వే నువ్వే. అబ్సల్యూట్‌లీ. యెస్. సో, ఆ మూవీలో మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తండ్రి కూతురు కోసం ఎంత అపురూపంగా చేస్తున్నారు ఈ పని అని చెప్పి. ఇది గారం అండ్ ప్రేమ కొద్దీ తల్లిదండ్రులు చేస్తారు కానీ, కొన్ని సందర్భాల్లో మీరొకసారి ఆలోచించారనుకోండి, మిమ్మల్ని అర్ధరాత్రి ఒకళ్ళు ఐస్ క్రీమ్ కోసం నిద్ర లేపితే లేవగలిగే పరిస్థితులు ఎన్ని సార్లుంటాయి? హ్మ్. అది ఒకసారంటే అది ముద్దు. కానీ ఒకటికి 10 సార్లు అది రిపీట్ అయితే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ కదా! అది ఏమవుతుందంటే నేనేం చేసినా చెల్లుతుంది అని మొండిపట్టు పట్టి ఎక్కడైతే మొండిపట్టు పట్టకూడదో అలాంటి చోట్ల పట్టి కూడా వాళ్ళవి సాధించుకుంటున్నారు. అంటే అక్కడ ఆప్షన్ ఎవరిస్తున్నారు? పేరెంట్సే ఇస్తున్నారు. అంటే ఎప్పుడు ముద్దు చేయాలో అప్పుడు చెయ్యాలి. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ ఆపాలో అక్కడ కూడా ఆపాలి. అంటే ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో 2 తెలిసిన వాళ్ళే పేరెంట్స్.